రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అధినేతల యొక్క ఆదేశాలతో చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటి ఉంటాయి. ఈ రకమైనటువంటి విధానంగా ఇంత దుర్మార్గంగా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాటి మీద దాడి చేయాలనేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా హర్షించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏంటి ఈ దుర్మార్గం ఏంటి అంటే, అంబేద్కర్ రాజ్యాంగం మీద మీకు గౌరవం లేదు, మీరు రాస్తున్నటువంటి రెడ్ బుక్ మీద మాత్రమే మీకు దాన్ని మాత్రమే అమలు చేయాలనేటువంటి దాంట్లో భాగంగా మీ ప్రభుత్వానికి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు అంతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఇది. దీన్ని తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చేసినటువంటి ఈ దాడి, మీరు ఒకప్పుడు ఈ ప్రభుత్వమే రంగాలాంటి వ్యక్తిని హతమార్చినటువంటి సంఘటనలు, ఆమర నిరహారలో కూర్చున్నటువంటి రంగాన్ని హత్య చేసినటువంటి సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో చరిత్రలో ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తెలియకపోవచ్చు, మర్చిపోయేటువంటి విధానం కాదు. దురదృష్టజాతో మీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీ వల్ల ఆయన చంపబడ్డాడే తప్పితే, లేకపోతే మాకు చిరకాలంగా ఉన్నటువంటి కోరిక మాకందరికీ తీరుండేదే. ఆయన ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఆలోచనతో మీకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తు కనపడింది కాబట్టి ఈ జాతిలో ఎదుగుతున్నటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి రేపు ముఖ్యమంత్రి అవుతాడు, వీడు ఒకసారి ముఖ్యమంత్రి అయితే మనకు ప్రమాదాలు, మన ఊరికి కోల్పోతాం అనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో చేసి మీరు ఒక దుర్మార్గమైనటువంటి వ్యూహం చేసి ఆమర నిరహారలో కూర్చున్నటువంటి రంగాలాంటి వ్యక్తిని ఆ రోజున చంపేశారు. తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని మీద దాడి చేశారు. అతని భార్య మీద, పిల్లల మీద, అతని మీద దాడి చేసి ఈడ్చుకుంటూ వెళ్ళి కొట్టినటువంటి సంఘటన కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి గొంతులు నొక్కాలనేటువంటి ఆలోచన. ప్రజాస్వామ్యం ఇది కాదు. ఈవేళ అంబటి రాంబాబు అయ్యాడు, రేపొద్దుట మరి పేరు నాని అవ్వచ్చు, లేకపోతే తుల్లో జార్జెట్ రాజా అవ్వచ్చు, లేకపోతే జక్కంపూడి రాజా అవ్వచ్చు, ఒక తోట త్రిమూర్తులు అవ్వచ్చు, ఒక కన్నబాబు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. ఏంటి దుర్మార్గం ఇది? అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలని చేస్తున్నటువంటి తప్పుల్ని నిలదీయటం అనేటువంటిది ఏం జరిగింది ఈవేళ అనేటువంటి దానికి ఒక వెనక్కి వెళ్తే, మీరు దుర్మార్గంగా ఆ తిరుమలేశుడి యొక్క ప్రసాదాన్ని రాజకీయానికి వాడుకుని 2004 జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడితే జూన్ జూలైలో ఆగస్టులో తిరుపతి లడ్డు మీద మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతుకోవు కలిసిందనేటువంటిది ప్రచారం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి జంతుకోవు కలిసిందని మాట్లాడారు. ఓ ముఖ్యమంత్రిగా నువ్వు అది తెప్పించుకుని ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో దాన్ని రాజకీయానికి వాడుకోవడం కోసం దుర్మార్గమైనటువంటి విధంగా దాన్ని ప్రచారం చేశారు. ఈరోజు ఏమైంది? దాని మీద సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో సిబిఐ చేసినటువంటి విచారణ రిపోర్ట్ సిట్కి పంపితే సిట్ కోర్టులో ప్రవేశపెడితే ఆ రిపోర్ట్ని ఏ విధమైనటువంటి జంతు కొవ్వు పదార్థాలు కలవలేదన్నది. దాన్ని మేము సమర్థించట్లేదు. వేరే వెజిటేరియన్ సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్ కలిసినాయని చెప్పారు, కలవలేదని మేము దాన్ని ఎవరు సమర్థించలేదు. అది మంచి అని మేము అంటలేదు. కానీ మీరు మాట్లాడినటువంటి విధానాన్ని ఏ ఆధారంతో మాట్లాడారు? వెంకటేశ్వర స్వామి మీద మీరు 2009లో ఎప్పుడో
ల్యాండ్ మైన్ 2009 2002లో అప్పుడు 2002-3లో అప్పుడు మిమ్మల్ని హతమార్చడం కోసం నక్సలైట్లు అలిపిరి సంఘటన జరిగింది. అలిపిరి సంఘటన జరిగినప్పుడు నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడాడని చెప్పేవే, ఆ వెంకటేశ్వర స్వామి మీద మీకు నిజమైనటువంటి భక్తి భావన ఉండుంటే తిరుపతిలో జరిగినటువంటి లడ్డు సంఘటన మీరు అనుకున్నట్టు నిజంగా జంతువు కలిసి ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రచారం ఎందుకు చేయాలి? ప్రపంచవ్యాప్తంగా ఆ స్వామి మీద ఉండేటువంటి ఆ ప్రసాదం మీద ఉండేటువంటి ఒక అభిప్రాయాన్ని మీరు రాజకీయానికి వాడుకుంటారా? మీ చేతిలో చట్టం ఉంది, ఎవరికీ చెప్పకుండా అధికారపరంగా మీరు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవటం మానేసి దాన్ని ప్రచారానికి వాడుకున్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేరు ప్రకారంగా మరి అతను తీసుకెళ్ళి జోగి రమేష్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. చాలామందిని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని హతమార్చాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇంటి మీద దాడి చేయటం, స్వయంగా దీంట్లో ఒక ఎమ్మెల్యే పాల్గొనటం, ఈ ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఇది ఏం చేస్తుందండి ఇది? దీన్ని కొన్ని వందల మంది పోలీసులు అక్కడ శోధన చూస్తున్నట్టు చూస్తున్నా. ఎవరి ఆదేశాలతో పోలీసులకు అలా చేసుకోకుండా అలా ప్రేక్షక పాత్ర పోషించారు. ఇదా ప్రజాస్వామ్యం? దీన్ని తీవ్రంగా ప్రజలందరూ ఖండిస్తున్నారు. ప్రజలు రోడ్డు ఎక్కకపోతే చేయాలి, టైం వచ్చినప్పుడు మాత్రం మీకు తగిన విధంగా గుణపాఠం చెప్తారనేటువంటిది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇది మంచిది కాదు. ఈ ప్రభుత్వం ఇలా చేసింది అనేటువంటి దశలో రేపు ప్రభుత్వాలు మారి శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇలా ఉండిపోతాయి అనుకుంటున్నారా? రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మీ పరిస్థితులు ఏంటి? అలా చేయమని మేము అనలేదు. ఇవన్నీ ఏ విధమైనటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు జరపనేటువంటిది మేము కోరుకుంటున్నాం తప్పితే రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది మీ దగ్గర రెడ్ బుక్ ఉంటే ఇంకొక దగ్గర బ్లూ బుక్ ఉంటుంది, ఇంకో బుక్ ఉంటుంది. ఇది మంచి విధానం మాత్రం కాదు అనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇదే పోకడు ఉంటే మాత్రం దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటిది కూడా మేము హెచ్చరిస్తున్నాను.